మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి 10వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు వెళ్లి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్దసాని సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇటీవల తొర్రూరు పట్టణంలో వెలిసిన భారీ పోస్టర్లకు ప్రజలు ఎవరు కూడా ప్రలోభపడవద్దని, కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సరైంది కాదని ఆమె హెచ్చరించారు. టైంలోనే అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ అన్ని కూడా అవన్నీ మనం ఫౌండేషన్ స్టోనేసి ఇనాగ్రేట్ చేసినవే. ఇట్లా 100 బెడెడ్ హాస్పిటల్ కూడా అప్పట్లో టెండర్ కాకముందే, ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకముందే ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఏంటంటే ఎలక్షన్స్ ముందు స్టంట్. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే స్టంట్లు చేయడం రాదు, పనులు చేసుకుంటూ పోవడం తెలుసు. అదే వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఒక తేడా. ఇక్కడ ఏవైతే కొన్ని రోడ్లు మిగిలిపోయిన రోడ్లు ఇంకా డ్రైన్లు అవన్నీ ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేపిస్తాము. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు మినిస్టర్ గారు పదే పదే చెప్పినారు, మాట ఇచ్చినారు కూడా. అర్హులైన ప్రతి పేద వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇల్లు పెట్టిస్తామని మాట ఇచ్చినారు. మరి ఇంకా అవతల వాళ్ళు అంటున్నారంట వాళ్ళు ఇల్లు పెట్టిస్తాని. ఏ రకంగా పెట్టిస్తారు అన్నది కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి. వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆ సంబంధిత శాఖ మంత్రులా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రభుత్వంలో 3500 ఇల్లు ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా కూడా 3500 ఇల్లు వచ్చేది ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏప్రిల్లోనే వస్తున్నాయి. ఇంకా 3500 ఇల్లు కూడా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసుకున్నారు. అధికార పార్టీతోటే అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుందని చెప్పి ఇంకొకసారి మోసపోదలుచుకోలేదు. అప్పుడు వాళ్ళ పరిపాలన నచ్చకనే మన పార్టీకి పట్టం కట్టినారు. ఈసారి కూడా తొర్రూరులో కాంగ్రెస్ మేమే కైవసం చేసుకోబోతున్నాం. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ సీట్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఇక్కడ 10వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మన పాలకుర్తి ఎమ్మెల్యే గారు మన 10వ వార్డుకు నా గెలుపు కోసం వచ్చినందుకు ధన్యవాదములు. మరి నేను పుట్టు పెరిగి ఇక్కడ ఉండి మరి ప్రతి ఒక్క ప్రజలు ఎలా ఉన్నారు ఏంది అనేది ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తున్నాను. నాకు ఎలాంటి పదవి లేనప్పుడే నేను ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించిన. ఏ సమస్యలను మొన్న కూడా దాని ఏమంటారు రేషన్ కార్డులు ఇప్పించిన, ప్లస్ నాకు ఎలాంటి పదవి లేనప్పుడే ఒక ఇందిరమ్మ ఇండ్లు 10 తీసుకొచ్చినాను. అదే నన్ను గెలిపిస్తే ఈ వార్డు ప్రజల రుణం తీసుకోవడం కోసం, అభివృద్ధి కోసం